దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి దినము కూడా మనకి ఎన్నో చక్కని వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ దినము కూడా దేవుడి చిన్న వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని తల్లి ఏ విధంగా అయితే తన కుమారుడిని తన కుమార్తెను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తన పిల్లలను ఆదరిస్తారో నీ పరమ తండ్రి అయిన దేవుడు కూడా పిల్లలు అనబడిన మనల్ని కూడా దేవుడు ఆదరిస్తాను ప్రేమిస్తానని ఉదయకాలం ముందు మాట్లాడుతున్నాడు. మిమ్మును ఆదరించే దేవుడు మన పరమ తండ్రి అయిన వాడు ఉన్నాడు గనుక ఈ ఉదయకాలము నీ మాటలు వింటూ ఉండగానే నీ యొక్క బాధల్ని విడిచిపెట్టు, నీ కష్టాలను విడిచిపెట్టు, నీ కన్నీరుని విడిచిపెట్టు. నీ రోగము గురించి ఆలోచించక, నీకున్న పరిస్థితి గురించి చింతించక, నీ అప్పుల గురించి ఆలోచించక, అనారోగ్యాల గురించి చింతించక నీ దేవుని వైపుగా నువ్వు ఆధారపడినట్లయితే ఒకని తల్లి తన బిడ్డల పట్ల ఏ విధంగా అయితే ఆదరించగలుగుతుందో నీ పరమ తండ్రి అయిన దేవుడు కూడా అంతకన్నా గొప్పగా ఆదరించే దేవుడై ఉన్నాడు. నీకు కష్టము రాకూడదని, నీకు కన్నీరు రాకూడదని, నీ వేదనతో కుంగిపోకూడదని, నీ కుటుంబ పరిస్థితులు చూసి నువ్వు నలిగిపోకూడదన్న ఉద్దేశంతో దేవుడి ఉదయకాలమున ఈ యొక్క మాటని మా ద్వారాగా మీకు పంపిస్తూ ఉండగా నీ పరమ తండ్రి అయిన దేవుడే తల్లిగా తండ్రిగా నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ప్రేమించబోతూ ఉన్నాడు. నీకు ఏ కష్టము రాకుండా, ఏ కొరత రాకుండా నీ తండ్రి అయిన దేవుడే ఈ ఉదయకాలం నుంచి దినమంతా కూడా నిన్ను ఆదరించి నడిపించాలని ఆశపడుతూ ఉండగా నీ తండ్రి నిన్ను ఆదరించాలి అంటే, నీ తల్లి నిన్ను ఆదరించాలంటే వారు చెప్పిన మాట ఏ విధంగా అయితే నువ్వు వింటావో, నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, నీ దేవుడు నీకు ఇచ్చిన వాక్కును బట్టి నీవు కూడా దేవునికి సాగిలపడి దేవుని మాటకు గాన నువ్వు లోబడగలిగితే ఆ దేవాతి దేవుడే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కూడా ఆయనే కాపుదలిచ్చి ఆయనే ఆదరించి ఏ అపాయము రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ శత్రువు దాడి చేయకుండా ఈ ఉదయం నుంచి దేవుడు నిన్ను కాపాడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు స్తుతులు నాయన. ఇదిగో ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని మీరు చెప్పిన మాటను బట్టి ప్రభువా, ఎంతమంది ఈ మాటలు వింటూ ఉన్నారో, ఎటువంటి దుఃఖంతో ఉండి ఉంటున్నారు, ఎటువంటి బాధతో ఉండి ఉంటున్నారు, ఎటువంటి కార్యము జరగక ఆలోచిస్తూ వింటున్నారు తండ్రి. వారి సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రభువా, తండ్రిగా తల్లిగా నువ్వు ఆదరించే దేవుడివై ఉన్నావు కనుక ప్రభువా, నీ బిడ్డలను మీరు ఆదరించండి, నీ బిడ్డలను మీరు ప్రేమించండి, వారి కష్ట దినాలన్నీ కూడా కొట్టివేయండి, వారి శ్రమలను తీసివేయండి, వారి వ్యాధులను తొలగించమని ప్రార్థిస్తుండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఏ ఆర్థిక పరిస్థితులతో, ఏ అనారోగ్యాలతో, ఏ రోగాలతో ఈ మాటలు వింటున్నారు, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రిగా నువ్వు ఆదరించే దేవుడు అయినా కనుక నీ కవులను హత్తుకొని వారి రోగాలను గద్దించమని ప్రార్థిస్తుండగా, వారి శోధని గద్దించమని ప్రార్థిస్తూ ఉండగా, వారి ఆర్థికాలను తీసివేయని ప్రార్థిస్తూ ఉండగా నీ కృప చొప్పున నీ బిడ్డలందరినీ ఎత్తిపట్టి ఒక తల్లిగా ఆదరించి నీ బిడ్డలనైనా సంతోషభరితులుగా నడిపించమని దినము ప్రారంభిస్తూ ఉండగా నీ బిడ్డలతో మీరు ఉండి నడిపించమని యేసు నామములో అడుగుతూ ఉండగా ఈ రోజున ప్రభు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలపైన కూడా మీ ఆదరణ కలగచేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.